కామెడీ బాగుంది బ్రో, డాన్స్ బాగుంది, అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సంక్రాంతి విన్నర్ మీరు చక్కబెట్టుకుంటే బాగుంది. మూవీ చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. కన్నులు పండగగా ఉంది. ఫస్ట్ సాంగ్ అయితే సీట్లు కూర్చోలేకపోయాం. అసలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్. వెంకటేష్ గారు వచ్చి ఇంకా హై. సెకండ్ హాఫ్ మీసాల పిల్ల పాట ముందు ఎపిసోడ్ అయితే నమ్మలేక వస్తాం. చాలా బాగుంది. స్టెప్ అయితే సీట్లు ఎవరు కూర్చోలే. అసలు ఆ ఫస్ట్ సాంగ్ కి 70 ఏళ్ళు చిరంజీవి అయినా ఇలా వేసాడు అనిపించింది. 20-25 ఏళ్ళు కుర్రాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కనెక్ట్ అవుతారు ఆ పాటకి. అంత బాగా చేస్తారు. కనిపించారా? పక్క కరణ మొగుడు, రౌడీ అల్లుడు, ఛాలెంజ్ అన్ని కనబడతాయి. రౌడీ అల్లుడు మీకు ఎలా అనిపించింది సినిమా? ఏం నచ్చింది సినిమాలో? కామెడీ నచ్చిందా? స్టెప్స్ ఎలా ఉన్నాయి? ఓకేనా? ఏదో ఒకసారి బుక్ స్టెప్ ఇదిగో ఫోన్. చెప్పట్లేదు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే చిరంజీవి పాత మూవీ ఐకానిక్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. అవన్నీ ఎలివేటెడ్ సీన్స్. అండ్ వెంకీ మామ ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది. అండ్ రెలవెంట్ టు ద స్టోరీ. ఆయన ఏదో క్యామియో పెట్టారని 25 minutes ఉంటారు. ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్. అండ్ స్టోరీ కూడా ఉంది. దేర్ ఆర్ నో కైండ్ ఆఫ్ జబర్దస్త్ జోక్స్. ప్రాపర్ గానే ఎంటర్టైన్ అవ్వచ్చు, ప్రాపర్ గా నవ్వచ్చు కూడా. చాలా బాగుంది. బాగా నచ్చిన మూమెంట్ అంటే ఒక స్టెప్ కామెడీ ఒక లెవెల్. మళ్ళీ ఛానల్ తర్వాత చూసాను నేను. సూపర్ కాంబినేషన్ ఇద్దరు. వెంకీ తర్వాత అసలు ఒక సినిమా ఒక లెవెల్కి వెళ్తుంది. చాలా బాగుంది. సూపర్. పండగ ఒక ఎలివేషన్ ఆయన అన్నారు. ఆయన మా మేనల్లుడు అంతే. అదైతే వచ్చాను. యాక్చువల్లీ మా ఫాదర్ చిరంజీవి ఫ్యాన్. చాలా బాగా తీశారు. అసలు నేను చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, చిరంజీవి ఫ్యాన్ ని, అందరినీ డిఎఫ్ఏ అంతా ఫ్యాన్. బేసిక్ గా రెబల్ ఫ్యాన్ అంటే డార్లింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. బట్ నో డౌట్స్ వాచ్ ఫర్ ఎ రీజన్. యా రాజాసాబ్ చూసాను. రెండు బాగున్నాయండి. అంటే అదొక జోన్, ఇదొక జోనర్. మనం రెండు కంపేర్ చేయొద్దు. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దిస్ ఇస్ వెరీ గుడ్. మంచిగా ఫ్యామిలీ అందరూ వచ్చి మంచిగా వైబ్ అవ్వచ్చు. కొంచెం పాత సాంగ్స్. చిరంజీవి లుక్స్ చాలా బాగున్నాయి. ఎవర్ గ్రీన్. ఎప్పుడు బాస్ అంటే బాసే అన్నట్టు. బ్యూటిఫుల్ కలర్స్. అసలు ఆ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ లో గానీ, నార్మల్ లో గానీ. అసలు వెంకటేష్ గారు వచ్చాకైతే ఇంకా టూ గుడ్. మ్యాడ్. ఇంకా క్రేజీ కాంబినేషన్ అంటారు కదా, అట్లాగా. వాళ్ళు ఆఫ్ స్క్రీన్ ఎంత బాగా యాక్టివ్ గా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా అంత యాక్టివ్ గా ఉన్నారు. సో దానివల్ల ఇంకా ఎంగేజింగ్ గా కనబడ్డది. అసలు వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు కలిసాక అయితే మాత్రం సాంగ్, డైలాగ్స్ గానీ అసలు టూ గుడ్. ఇంకా నవ్వే. ఇంకా అయితే నవ్వుతారు, లేకపోతే డాన్స్ కి కొంచెం వైబ్ అవుతారు. అస్సలు బోర్ లేదన్న. ఎంగేజింగ్. లాగ్ అనే పదమే లేదు. మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంత మంచిగా టేక్ డౌన్ చేశారో, సెకండ్ హాఫ్ కూడా అంతే మంచిగా పైకి తీసుకెళ్లారు. బ్యూటిఫుల్ ఎండింగ్ కూడా చాలా బాగుంది. అనిల్ రావిపూడి గారు పర్ఫెక్ట్.